ఫ్రెండ్స్ మొబైల్ కొనే ముందు మెజారిటీ పీపుల్ చూసేది ప్రాసెసర్. దానిలో ఏం ప్రాసెసర్ యూస్ చేశారో ఖచ్చితంగా చూస్తారు. ఎక్కువ మంది ఇష్టపడేది క్వాల్కామ్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది క్వాల్కామ్ ప్రాసెసర్ అడుగుతారు, ప్రిఫర్ కూడా చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ సేల్లో 50,000 రూపాయల లోపు క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ప్రైస్లో బాగున్నాయి, ఏది మనం తీసుకోవచ్చు, వాటి గురించి చూద్దాం. ఫస్ట్ మనం వెనక నుంచి వద్దాం. 50,000 నుంచి 50,000 దగ్గర OnePlus 13s వస్తుంది. 47,999కి సేల్ అయితే ఫోన్ అయితే వస్తుంది. ఇది కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో వస్తుంది. 8 ఎలీట్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ కి చాలా బాగుంటది. ఎడ్రినో జీపీయూ ఉంటుంది కాబట్టి మీకు స్మూత్ అండ్ లాగ్ ఫ్రీ గేమింగ్ అయితే దీనిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ దీనిలో స్నాప్డ్రాగన్ అడ్వాన్స్డ్ AI ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు చాలా బాగుంటుంది. కొన్ని శాంపిల్స్ మీరు ఈ ఫోన్ లో తీసి చూడొచ్చు. దీనిలో డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.32 ఇంచ్ ఉంటుంది. LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది డిస్ప్లేలో. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది దీనిలో మీకు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. ఫోన్ చిన్న సైజ్ లో ఉన్నా కానీ బ్యాటరీ కెపాసిటీ మాత్రం ఎక్కువ ఉంటుంది. 5850 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు 55,000 ఉండేది. డీల్ ప్రైస్ ఇప్పుడు 47,999 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ డీల్ క్వాల్కామ్ ప్రాసెసర్ తో Realme GT7 Pro. ఇది మీకు 8 ఎలీట్ ప్రాసెసర్ తో తక్కువ రేట్ లో వస్తున్న ఫోన్. 8 ఎలీట్ ప్రాసెసర్ క్వాల్కామ్ కి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఈ ప్రాసెసర్ తో ఫస్ట్ వచ్చిన ఫోన్ ఇదే ఇండియాలో. ఇప్పుడు ఇది తక్కువ రేట్ కి వస్తుంది. ఇది బేస్ మోడల్ మీకు 12GB RAM 256GB తో వస్తుంది. ర్యామ్ కూడా LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.0 తో వస్తుంది. సో గేమింగ్ పరంగా మీకు చాలా బాగుంటది. అండ్ కెమెరా కూడా మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4K వీడియో రికార్డింగ్ ఉండదు. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీనిలో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ మీకు చాలా అట్రాక్టివ్ ప్రైస్ లో అయితే వస్తుంది. 42,999 రూపాయలకు వస్తుంది. ఇది లాంచ్ అయినప్పుడు 60,000 రూపాయలు ఉండేది. నెక్స్ట్ ఇంకో కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్, ఫ్లాగ్షిప్ బ్రాండ్ శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 కూడా ఇప్పుడు ఎక్సినోస్ ప్రాసెసర్ కాకుండా వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ తీసుకొని వస్తున్నారు. ప్రాసెసర్ మారిపోయింది కాబట్టి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మీకు గేమింగ్ కూడా దీనిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ పరంగా. ఎక్సినోస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఇంకా మీకు పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. బ్యాటరీ కూడా తక్కువ డ్రైన్ అవుతుంది. ఇది కూడా క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తున్న ఒక మంచి ఫోన్. దీనిలో మీకు IP68 రేటింగ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫోన్ చాలా చిన్నగా ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు 6.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. డైనమిక్ AMOLED 2X డిస్ప్లే. అండ్ దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. OIS తో వస్తుంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇవి కూడా మీకు OIS తో వస్తున్నాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 7 years అప్డేట్స్ కూడా వస్తాయి ఈ ఫోన్ లో మీకు. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు లాంచ్ ప్రైస్ 80,000 రూపాయలు. ఇప్పుడు హాఫ్ ప్రైస్ కి అయితే వస్తుంది. 39,999కి ఈ సేల్ లో వస్తుంది. అది కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో. నెక్స్ట్ కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ 30,000-35,000 మధ్యలో ఫోన్ చూస్తుంటే Vivo V60 రీసెంట్ గా లాంచ్ అయింది. దీనిలో మీకు క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో కూడా మీకు IP68, 69 రేటింగ్ అయితే ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. వివో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది కదా. జైస్ అల్గారిథమ్స్ వీళ్ళు చిప్ లెవెల్లో ఇంక్లూడ్ అయితే చేస్తారు ISP లో. సో మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఫొటోస్ మీరు చూసే ఉంటారు. దీని అన్బాక్సింగ్ కూడా మీరు చూసే ఉంటారు. ఫొటోస్ మీకు చాలా బాగా వస్తాయి. అండ్ జైస్ స్టైల్ పోర్ట్రేట్స్ ఉంటాయి. సీజనల్ పోర్ట్రేట్స్, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు దీని అన్బాక్సింగ్ చూడొచ్చు. ఈ ఫోన్ కెమెరా పరంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే ప్రైస్ లో మీరు పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారు, గేమ్స్ ఎక్కువ మీరు ఆడతారు, గేమింగ్ ఫోన్ కావాలి అంటే మాత్రం 3 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో వస్తున్నాయి. 3 ఒకటే ప్రాసెసర్ తో వస్తున్నాయి. పోకో F7, iQOO Neo 10 అండ్ ఒప్పో K13 టర్బో ప్రో. వీటి ప్రైజెస్ వచ్చేసరికి పోకో F7 28,999కి వస్తుంది. అండ్ iQOO Neo 10 వచ్చేసరికి 29,999కి వస్తుంది. 256GB మోడల్స్ అని చెప్పేది. అండ్ ఏదైతే ఒప్పో ఉందో, ఒప్పో మీద ఆఫర్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఇది ఒప్పో K13 టర్బో 35,000 అరౌండ్ అయితే వస్తుంది. ఒప్పో K13 టర్బోలో మీకు హార్డ్వేర్ పరంగా ఇన్బిల్డ్ ఫ్యాన్ అయితే ఉంటుంది, కూలింగ్ ఫ్యాన్. దీనిలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP X8, X9 రేటింగ్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంది కానీ దీనిలో మీకు డస్ట్ రెసిస్టెంట్ అయితే లేదు. 6.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K AMOLED స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పోకో F7 లో డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు 12-bit ప్యానల్ వస్తుంది. ఇది 1.5K డిస్ప్లే, AMOLED డిస్ప్లే. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. 6.83 ఇంచ్ డిస్ప్లే, డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. బ్యాటరీ 7550 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీరు పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేయొచ్చు. ఈ ఫోన్ యూస్ చేసి వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలంటే పెట్టొచ్చు. అవుట్పుట్ వచ్చేసరికి 22.5 వాట్ వరకు ఇస్తుంది. IP68, 69 రేటింగ్ ఉంటుంది. గ్లాస్
గ్లాస్ బాడీతో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ 3 ఫోన్స్ మీకు గేమింగ్ పరంగా డిసప్పాయింట్ చేయవు. కాకపోతే మీకు పోకోలో 90 FPS వరకు గేమింగ్ ఉంది, మిగతా 2 ఫోన్స్ మీకు 120 FPS గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. గేమింగ్ పరంగా మీరు చూస్తుంటే మాత్రం K13 టర్బో కానీ నియో 10 కానీ మీకు చాలా బాగుంటాయి. మీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు అనుకోండి, ఈ ఫోన్ బెస్ట్ ఫోన్ క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్ లో 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. iQOO Neo 10. కెమెరాస్ కూడా కొద్దిగా డీసెంట్ గానే ఉంటాయి. మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. ISP బాగుంటుంది క్వాల్కామ్, సో మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. దీని సపరేట్ వీడియో కూడా చేశాను నేను. ఈ ఫోన్ నాకు తెలిసి ఆ ప్రైస్ లో మీరు పర్ఫార్మెన్స్ కొద్దిగా ఆల్ రౌండ్ ఫోన్ చూస్తున్నారంటే మాత్రం చాలా మంచి ఆప్షన్ అవుతుంది iQOO Neo 10. ఇది మీకు 25,000 రూపాయల లోపే వస్తుంది సేల్ లో, 256GB మోడల్. ఇవి నాకు నచ్చిన ఫోన్స్ 20 నుంచి 50,000 మధ్యలో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తున్నవి. వీటిలో మీ ఫేవరెట్ ఫోన్ ఏది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా వీడియోని షేర్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.